కర్నూలులో వినాయక చవితి నవరాత్రుల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణేష్ నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద గత 8 రోజులుగా పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత 33 సంవత్సరాల నుంచి గణేష్ నగర్లో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసిన రోజు నుంచి కాలనీలో అందరికీ అన్నదాన కార్యక్రమాలు చేశారు. అరటి ఆకుల భోజనాలు ఏర్పాటు చేయడం సాంప్రదాయాలకు ఆదర్శంగా నిలుస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, హరి, భరత్, నాగిరెడ్డి, జనార్దన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరసిద్ధి వినాయక భక్త బృందం గణేష్ నగర్ కమిటీ వారిచే గత 33 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా మేము ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అనేక భక్తి కార్యక్రమాలతో, భజనలతో, జానపద నృత్యాలు, బుర్రకథ ఇటువంటి ఈవెంట్స్తో పాటు ముగ్గుల పోటీలు, మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ దినమున మనము అరిటాకు భోజనం, ఎక్కడా లేనటువంటి అరిటాకు భోజనం ఇక్కడే గణేష్ నగర్లో చేసుకుంటూ ప్రజల సహాయ సహకారాలతో, దేవుని అండదండలతో మేము ఈసారి ఈ వినాయక చవితి పండుగను చాలా రంగారంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అలాగే ఇటువంటి కార్యక్రమానికి సహకరించిన దాతలకు మరియు గణేష్ నగర్ ప్రజలకు మరియు ఈ ఈవెంట్స్ అన్నీ చేసిన రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం.